ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్న పుస్తకం తీసుకున్నారా? ఈరోజు మనం దోలగొండి కివాంచ్ అంటారు దాన్ని ముక్కున సీడ్స్ అని కూడా అంటారు. ఈ దోలగొండి అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. దోలగొండి సమూలం, వేరు, ఇత్తనం, దాని ఏదైతే దోలగొండి కాయ పైన ఉన్న నువ్వు కూడా మెడికల్ ఉపయోగాలు ఉన్నాయి, మందులు చేసుకోవచ్చు. కానీ అది చాలా మండుతుంది అన్నమాట, దురదగా వస్తుంది. మనకి శరీరానికి తగిలిందనుకోండి, ఆ కాయపైన నువ్వు దద్దుర్లు వచ్చేసి దురద కన్నా మంట ఎక్కువ ఉంది. దోలగొండి అంటాం, దాన్ని దోల కోవిల అని కూడా అంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయండి, పెద్దది చిన్నది. మళ్ళీ పెద్ద దోలగొండిలో 2 రకాలు ఉంటాయి, నల్లగా గింజలు ఉంటాయి, తెల్ల గింజలు ఉంటాయి. ఏదైనా కూడా మందుల్లో చాలా బాగా పనిచేస్తుంది. నల్ల దోలగొండి వేరు ధాతు వృద్ధికర ఔషధాల్లో కలుపుకుంటే చాలా గొప్పగా పనిచేస్తుంది అనమాట. చాలా అంటే చాలా. ఆ ఔషధం, ఆ వేరు కలిపిన ఔషధం తప్పనిసరిగా ఆవు పాలలో తీసుకోవాలండి. ఇక్కడ పాలు, పంచదార ఇటువంటి చాలా అనుపానాలు ఉంటాయి ఆయుర్వేద శాస్త్రంలో. ఇప్పుడు అనేక మంది ఏంటంటే పాలు తాగొద్దు, లేదా పంచదార తినొద్దు, పంచదార ఒక విషంలాగా చెప్తున్నారు. కానీ పంచదార అనేది అంత విషయం కాదండి. షుగర్ ఉన్న వాళ్ళకి పడదు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు తినకూడదు. మిగిలిన వాళ్ళు బాగానే తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దానివల్ల మజిల్స్ పెరుగుతాయి, షుగర్ వల్ల కండలు పడతాయండి. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది. ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది మనకి అనేక మంది ఋషులు, యోగులు చెప్పింది. నేను ఎన్నో వీడియోల్లో ఈ మాట చెప్తూ ఉంటా. ఈ దూలగొండి గింజలు అనేవి డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేదు మీరు ఆవు పాలల్లో ఉడకబెట్టి బాగా ఒక సేరు ఆవు పాలలో ఒక 1/2 కేజీ దూలగొండి గింజలు వేయాలండి. వేసి బాగా చిక్కబడేదాకా ఉడకబెట్టి అప్పుడు ఆ దూలగొండి గింజలు కనుక తీసేసి మీరు ఆ గింజల పైన తొక్క ఉంటుంది కదా, అవి ఉడకడం వల్ల బాగా పెద్దగా అవుతాయి, ఉబ్బుతాయి. ఇలాగా చిన్న నాటు పెట్టి నొక్కేస్తే గింజలు బయటకు వచ్చేస్తే దానిపైన తొక్క అనేది, తోలు అనేది సెపరేట్ అయిపోతుంది. ఆ పప్పును మళ్ళీ ఆరబెట్టుకుని కనుక వాడితే, మీరు మామూలుగా దూలగొండిని వాడే బదులు ఆ విధంగా వాడితే దాంట్లో 10 రెట్లు శక్తి పెరుగుతుంది. అదేవిధంగా అయితే చిక్కబడిన పాలు ఉన్నాయో దాన్ని కోవాలా చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఆ కోవాలో ఈ ఎండబెట్టిన చూర్ణం కలుపుకుని కూడా వాడుకోవచ్చు అండి. లేదు వీటిని పేస్ట్ కింద కలిపేసి బాగా, అంటే గట్టిగానే ఉంటాయి, వెట్ గ్రైండర్లో దేంట్లో వేసి బాగా పేస్ట్ అవ్వాలి. ఆ పేస్ట్ని మళ్ళీ ఈ పాల ఏదైతే కోవా చేసుకుంటారో ఆ కోవాలో కలిపేసి మీరు పంచదార పాకం పట్టుకుని చక్కగా అది తిన్నా కూడా మామూలు దూలగొండి చూర్ణం కలుపుకున్న దాని మీద 10 రెట్లు ఎక్కువగా మీకు పనిచేస్తుందండి. ధాతు వృద్ధికి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కానీ అంటే చాలామందికి తక్కువ ఉంటుంది, ఎక్కువగా ఉండదు. దానివల్ల సంతానాలు ఏమి ఉండొచ్చు, అంటే స్పెర్మ్లో కౌంట్ లేకపోవడం వల్ల. ఆ కౌంట్ పెంచడానికి కూడా ఇప్పుడు నేను చెప్పింది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. పురుషులు, స్త్రీలు ఇద్దరూ తీసుకోవచ్చు. స్త్రీ తీసుకుంటే ఏమవుతుందంటే శుక్రం పెరుగుతుంది. ఆవిడ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, సంతానం కలిగించే అవయవాలు, అవన్నీ కూడా చాలా బలంగా తయారవుతాయండి. ఇదే దూలగొండిని నేను చెప్పిన విధంగా తీసిన పప్పు ప్లస్ పెద్ద పల్లేరు, ఈ 2 కలిపి ఒక చెప్తున్నానండి. పల్లేరు విత్తనాలకి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళుని మీరు కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత వాటిని కూడా పాలలో ఉడకబెట్టుకుని ఒకసారి ఎండబెట్టిన తర్వాత ఈ 2 రకాల చూర్ణాలు కలిపి మీరు జాగ్రత్తగా ఒక లేహ్యం లేక కానీ ఒక చూర్ణం లేక కానీ కలుపుకుని, ఈ 2 ఏ తూకం ఉన్నాయి అంటే 2 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, 2 కలిపితే 100 గ్రాములు అయింది కదా, ఒక 100 గ్రాములు పట్టిక బెల్లం చూర్ణం తీసుకోండి. కడి మిశ్రీ అంటాం, గడ్డల కింద ఉంటుంది కదా, దాని చూర్ణం తీసుకోండి. తీసుకుని 2 కలిపి మీరు ఒక 150 ml కానీ 200 ml పాలల్లో ఇది తీసుకుంటే
చాలా బలం పెరుగుతుందన్నమాట. అంత ఇంత కాదు. సన్నగా ఉన్నవాళ్ళు మంచి లావుగా అవుతారు. సంతానం అంటే స్పెర్మ్‌లో కౌంట్ తగ్గి సంతానం కలగదేమో అని భయం ఉన్న వాళ్ళకి స్పెర్మ్‌లో కౌంట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఇది తీసుకోవడం వల్ల మూత్రావయవాలు ఏవైతే ఉన్నాయో కిడ్నీలు, గాల్ బ్లాడరు, యూరినరీ బ్లాడరు ఇవన్నీ కూడా శుద్ధవుతాయండి. శుద్ధయి యూరిన్ చాలా ఫ్రీగా పాస్ అవుతుందన్నమాట. ఎవరికైతే యూరిన్ చుక్కలు చుక్కలుగా వెళ్తుందో, పూర్తిగా ఫ్రీగా యూరిన్ పాస్ అవ్వదో వాళ్ళకి యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి కూడా ఇది పనిచేస్తుందండి. అదేవిధంగా చాలా బలం అన్నమాట. మంచి ఎలా తయారవుతారంటే ధాతువృద్ధికర ఔషధాల్లో ఇది కూడా చాలా మంచిది. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే కిడ్నీని, యూరినరీ ఆర్గాన్స్ని శుద్ధి చేయటంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే ప్రోటీన్ లాస్ వస్తుంది చూడండి కొందరికి. ఫస్ట్లో ప్రోటీన్ లాస్ వస్తుంది. ఆ ప్రోటీన్ లాస్ పెరిగి పెరిగి 1+ నుంచి 2+లు, 3+లు, 4+లు అయ్యి ఆ తర్వాత క్రియేటినిన్ పెరగడం మొదలవుతుందండి. ఈ రెండు పెరగడం మొదలుపెట్టాక కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఆ కిడ్నీ ఎవరికైతే ప్రోటీన్ లాస్ ఫస్ట్ మొదలైందో మొదటి దశలోనే కనుక మీరు ఈ మందును కనుక నేను చెప్పినట్టుగా వాడుకుంటే చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. అలాగే దీని సమూల చూర్ణాన్ని కూడా మొత్తం అంతా కలిపి సమూలం టోటల్గా అంటే వేరు, తర్వాత ఈ పువ్వులు, ఆకులు, కాడ అన్నీ కలిపి అన్నమాట. మీరు జాగ్రత్తగా ఒక మంచి రోజును తీసుకుని ఆదివారం అలా తీసుకుని, పుష్యమి ఆదివారం దొరికితే ఇంకా అద్భుతమే. తీసుకుని కనుక మీరు దాన్ని కషాయం పెట్టుకుని ఆ కషాయంలో పాలతోటి కలిపి తాగినా కూడా నేను ఏదైతే చెప్పానో యూరినరీ ఆర్గాన్స్కి కానీ మిగిలిన వాటికి అనేక రకాలుగా మీకు ఉపయోగపడుతుందండి. ఈ టేప్ వార్మ్స్ అవి ఉంటాయి చూడండి, పొట్టలో అనేక రకాల పురుగులు ఉంటాయి. కొంతమందికి క్రిములు, ఎన్నో రకాల క్రిములు ఉంటాయి, వెలుగుపాములు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే దీని కాయ పైన నూగు ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అది గాలికి ఎగిరినా కూడా ఒంటి మీద పడితే ఒళ్ళంతా మంట వస్తుంది, వాపు వస్తుంది. అందుకు పూర్వం వాడిపోరండి. ఇప్పుడు ఊరికే నేను అది పూర్వం శాస్త్రంలో ఉన్నది కాబట్టి చెప్తున్నాను. మీరు దాన్ని ప్రయత్నించకపోతేనే మంచిది. ఆ నూగిని బెల్లంలో కలిపి మింగించేవారు మాత్రగా చేసి. ఆ పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ పొట్టలో ఆ నూగు తగిలి ఈ క్రిములన్నీ కూడా మోషన్లో పడిపోయి లేకపోతే చనిపోయి మొత్తం. పొట్టలో ఉన్న క్రిములను శుద్ధి చేయడానికి చాలా చాలా మంచి మందు అనమాట అది. కానీ అది 3 రోజులే ఇచ్చి 4 రోజులు మోషన్స్కి ఇచ్చేవారు. ఆ మోషన్లో కంప్లీట్ క్లీన్ అయిపోయాయి అనమాట. ఏ విధమైన బ్యాక్టీరియా కానీ, క్రిమి కానీ, ఈ వామ్స్ కానీ, నులిపురుగులు అంటాం ఇలాంటి ఇవన్నిటిని చంపడానికి చక్కగా వాడేవారండి. దాని బదులు వాయువిడంగాలు కూడా వాడుకోవచ్చు, అది చాలా సేఫ్. దీనిని వాడడం చాలా కష్టం అనమాట. చాలా చిన్న మోతాదులో వాడుకోవాలి. అది తెలియకుండా వైద్యం తెలియని వాళ్ళు ఎవరైనా వాడితే కనుక ఇబ్బంది అవుతుంది. తీసిన వాళ్ళే చాలా ఇబ్బంది పడతారు. అంచేత అటువంటి ప్రయోగాలు చేయకండి. ఈ దూలగొండి అనేదాన్ని మీరు అన్ని లేహ్యాల్లోనే కలుపుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పల్లేరు కాయలు, దూలగొండి రెండు కూడా మీరు పాలల్లో ఉడకబెట్టుకోండి. పల్లేరు ఒకసారి ఉడకబెట్టుకుని ముళ్ళు తీసేసి కట్ చేసేసి ఒకసారి ఉడకబెట్టి ఎండబెట్టుకోండి. అది మామూలుగా పనిచేసి కన్నా 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది అనమాట. గోక్షుర అంటాం పల్లేరుని, తెలుసు కదా మీకు. ఇక్కడ నేను ఈ దూలగొండి, పల్లేరు కలిపిని చెప్తున్నానండి. ఇక్కడ ఈ రెండాట్ల వల్ల ఉపయోగాలు మ్యాక్సిమం ఎక్కువగా ఉపయోగపడేది ధాతువృద్ధి. ధాతువృద్ధి అంటే ఏంటి? మీ బాడీలో మెటల్స్ పెరగటం వల్ల మీ మ్యాన్ పవర్ పెరుగుతుంది, అద్భుతమైన శక్తి వస్తుంది, మీ మగతనం చాలా పెరుగుతుంది. ఇక్కడ ధాతువృద్ధి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మ్యాన్ పవర్ కోసం అని అనుకోవద్దండి. ఈ ధాతువృద్ధి పెరగటం వల్ల మీ బాడీలోకి జబ్బులు అనేవి తొందరగా రావు, మీరు బలంగా తయారవుతారు. ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుంది అంటున్నారు, ఎంతోమంది చెప్తున్నారు, అనేక కేసులు వస్తున్నాయని. నిన్న ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో కూడా ఒక కేసు వచ్చిందని, ఆంధ్రాలోకి కూడా వచ్చిందని చెప్తున్నారు. ఈ కరోనాకి ముందర అందరూ ఏం చేశారంటే, కరోనా తరువాత ముందర కాదు, అనేక రకాల కషాయాలు తాగుతున్నారండి ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం. ఆ ఇమ్యూనిటీ పెరగాలి అంటే నేను ఇప్పుడు చెప్పింది కనుక చేసుకుని మీరు వాడుకుంటే చాలా అంటే చాలా ఇమ్యూనిటీ పెరుగుతుందండి.
ఎవరికైతే షుగర్ వ్యాధి ఉందో వాళ్ళు పటిక బెల్లం కలిపితే షుగర్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా బెల్లం కలుపుకుని పాలు గోరువెచ్చగా ఉండగా కలుపుకుని తాగితే కనుక వాళ్ళు కూడా తీసుకోవచ్చు. లేదు అది కూడా లేకుండా ఓన్లీ పౌడరే కలుపుకొని తీసుకోండి. అర్థమైంది కదండి. చాలా శక్తి వస్తుంది, మీ ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుందన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు అన్నీ పటిక బెల్లం పాలు ఇలా చెప్తున్నారు మీరు. మాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది కాబట్టి మేము ఈ రకమైనది తీసుకోవడానికి మాకు అవ్వదు అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిని డైరెక్ట్గా చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. శుద్ధి అయిపోతాయి రెండు కూడా. పాలలో ఉడకబెట్టడం వల్ల వాటి శక్తి చాలా ఎన్నో రెట్లు పెరుగుతుందన్నమాట. డైరెక్ట్గా వాడుకున్నా వాడుకోవచ్చు, పాలల్లో ఉడకబెట్టడం అవ్వకపోతే. అయినా మీకు చాలా అమృతంలా పనిచేయాలి అంటే నేను చెప్పిన విధంగా పాలల్లో ఉడకబెట్టుకుని ఎండబెట్టుకున్న తర్వాత చూర్ణం చేసుకుని వాడుకుంటే అద్భుతంగా పనిచేస్తాయండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకేనండి, నమస్కారం.